హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసవాలయం హైదరాబాద్ నగరంలో వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు చెబితే వ్యాపార సామ్రాజ్యంలో ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. ఆ సామ్రాజ్యానికి ఏకైక అధిపతి విక్రమ్ ప్రతాప్ వర్మ. 6 అడుగుల భారీ కటౌట్, గంభీరమైన ముఖం, కళ్ళల్లో ఎప్పుడూ రగిలే తీవ్రత. అతను ఒక్కసారి కనుబొమ్మ ముడిపడితే చాలు, ఎదుటివారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ ఆ కోపానికి, గంభీరతకి వెనుక ఒక తీవ్రమైన పగ ఉంది. 6 ఏళ్ల క్రితం తన తమ్ముడి జీవితాన్ని నాశనం చేసే వేరే కుటుంబం మీద పగ తీర్చుకోవాలనే నిప్పు కనుక అతడి గుండెల్లో అలాగే ఉంది. ఆ పగని వడ్డీతో సహా సమయం రానే వచ్చింది. అది వర్మ గ్రూప్స్ ఆఫ్ ప్రధాన కార్యాలయం 4వ అంతస్తులోని హైటెక్ కాన్ఫరెన్స్ హాళ్ళు ఎప్పుడూ గంభీరంగా నిశ్శబ్దంతో ఉంటాయి. సరిగ్గా ఉదయం 10 గంటలకు ఆ హాల్ భారీ గ్లాస్ డోర్ను నెట్టుకుంటూ చాలా భయంగా వణుకుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించింది మైథిలి. పూర్తి పేరు మైథిలి శర్మ. పల్లెటూరు పద్ధతుల్లో ఇల్లు, కాలేజ్ తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెరిగిన అచ్చతెలుగు అమ్మాయి. లేత ఆకుపచ్చ రంగు పట్టుచీర ఒకవైపు వేసుకున్న పొడవాటి జడ, చేతులతో కాంతివంతంగా మెరుస్తున్న ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు. ముఖంపై ఎలాంటి మేకప్ లేకపోయినా ఆమె పెద్ద పెద్ద కళ్ళల్లోని అమాయకత్వం వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉంది. తన ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తయ్యాక కొత్తగా ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కోసం తన సీనియర్స్తో కలిసి ఈ ఆఫీస్కి వచ్చింది. కానీ మైథిలికి తెలియని నిజం ఏమిటంటే, తను ప్రాణంగా ప్రేమించే తన సొంత అన్నయ్యే విక్రమ్ నాశనం చేయాలనుకుంటున్న ప్రధాన శత్రువు. చేతిలో బ్లూ ప్రింట్ ఫైల్ గట్టిగా పట్టుకుని మెల్లగా డోర్ నాక్ చేసింది. కమిన్. లోపల నుండి గంభీరమైన బేస్ వాయిస్ వినిపించింది. మైథిలి గుండె కొట్టుకునే వేగం పెరిగింది. భయంతో తలదించుకుని చీర కొంగుని చేతిలో గట్టిగా నలుపుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. సార్, ప్రాజెక్ట్ డిజైన్ ఫైల్ తెచ్చాను, చాలా చిన్నగా వణుకుతున్న స్వరంతో అంది. సోఫాలో వెనక్కి ఆనుకొని చేతిలో క్రిస్టల్ గ్లాస్ పట్టుకొని విన్న విక్రమ్ నెమ్మదిగా తల పైకెత్తి చూశాడు. అతని పగటి కల నెరవేరే క్షణం వచ్చింది. తన శత్రువు ప్రాణంగా చూసుకునే ముద్దుల చెల్లెలు ఇప్పుడు నేరుగా తన ముందు నిలబడి ఉంది. కానీ ఆమెను చూసిన ఆ మొదటి క్షణంలోనే విక్రమ్ గుండెలో ఒక వింతమైన అలజడి మొదలైంది. అద్దంలో మెరుస్తున్న ఆమె ముఖం, కళ్ళల్లోని భయంతో కూడిన అమాయకత్వం, వణుకుతున్న ఎర్రటి పెదవులు, ఆమె చేతి గాజుల గలగల శబ్దం అతని నరనరాల్లో ప్రతీకారంతో పాటు ఒక విపరీతమైన కసిని, ఆపుకోలేని ఆకర్షణను రాజేశాయి. వీళ్ళన్నయ్య నా కుటుంబానికి నరకం చూపించాడు, కానీ ఈ పిల్ల అమాయకత్వం నా ఊపిరి ఆపేస్తుంది. వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈమెను నా గుప్పెట్లో పెట్టుకోవాలి, నా సొంతం చేసుకోవాలి అని అతడి మనసు ఆ క్షణమే శాసించింది. విక్రమ్ నెమ్మదిగా సోఫా నుండి లేచాడు. అతడు వేసే ప్రతి అడుగు టక్ 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 అని ఆ హాల్ అంతా మారుమోగుతుంది. అతడు దగ్గరికి వస్తుంటే మైథిలి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. విక్రమ్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడు భారీ కటౌట్ నీడ ఆమెపై పడితే, నీ పేరు మైథిలి కదా అని బొంగురిపోయిన గంభీరమైన స్వరంతో అడిగాడు. అతడి చూపులు నేరుగా ఆమె కళ్ళల్లోకి, ఆ తర్వాత ఆమె ఎర్రబడిన పెదవులపైకి వెళ్ళాయి. అవును సార్. ఆమె వణుకుతున్న తల ఊపింది. విక్రమ్ ముఖంలో ఒక భయంకరమైన ఈవిల్ స్మైల్ ప్రత్యక్షమైంది. అతడు ఆమె వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ, ఈ రోజు నుండి నీ ప్రశాంతత అంతమైంది మైథిలి. నీ జీవితానికి ఏకైక శాసనకర్తను నేనే అని మనసులోనే అనుకున్నాడు. మరుసటి రోజు కంగారుగా మైథిలి వాళ్ళ అన్నయ్యను బెయిల్ కోసం జైలుకు వెళితే, లోపల ఊచల వెనుక నిలబడి ఉన్న తన అన్నయ్య రాజశేఖర్ని చూసి మైథిలి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. వ్యాపారంలో విక్రమ్పై కుట్ర చేసి కోట్లాది రూపాయల ఫోర్జరీ కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడు రాజశేఖర్. విక్రమ్ తమ్ముడి జీవితాన్ని నాశనం చేసిన పగటి వ్యూహంలో రాజశేఖర్ ప్రధాన శత్రువు అని మైథిలికి అప్పుడు తెలియలేదు. కానీ అక్కడికి వస్తున్న విక్రమ్ను చూసి రాజశేఖర్ ముఖంలో భయం, కంగారుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో జైలు ఆవరణంలో నల్లటి రేంజ్ రోవర్ కారు వచ్చి ఆగింది. డోర్ తెరుచుకొని గాగుల్స్ పెట్టుకుని సింహంలా కారు దిగాడు విక్రమ్. అతడిని చూసి జైలు అధికారులంతా సల్యూట్ చేశారు. విక్రమ్ గంభీరమైన అడుగులు వేస్తూ ఏడుస్తున్న మైథిలి వెనక వచ్చి నిలబడ్డాడు. అప్పటికే విక్రమ్ గురించి తెలుసుకున్న మైథిలి భయంతో అతని వైపు చూసింది.
అతను గంభీరమైన బొంగురు స్వరంతో మైథిలి చెవి దగ్గరికి వంగి మాట్లాడటం మొదలుపెట్టింది. చూడు మైథిలి, ఊచల వెనుక నిలబడి ఉన్న నీ కంటికి రెప్పలాంటి అన్నయ్య రాజశేఖర్ని చూసావుగా. నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేసి నా వ్యాపారాన్ని దొంగిలించడానికి ప్లాన్ చేసిన అసలు సూత్రధారి వాడు. నేను ఒక్క మాట చెప్తే చాలు, ఈ సిటీలో ఉన్న లాయర్లు ఎవరూ వాడి తరపున కేసు వాదించరు. జీవితాంతం ఈ జైల్లోనే కుళ్ళిపోయేలా చేయగలను. లేదా నేను అనుకుంటే ఈ ఒక్క క్షణంలో వాడిపై ఉన్న కేసులన్నీ కొట్టేయించి బయటకు తీసుకురాగలను. ఆ మాటలు వినగానే మైథిలి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. కళ్ళల్లో వణుకుతూ 2 చేతులు జోడించి వేడుకుంది. సార్ ప్లీజ్, మా అన్నయ్య రాజశేఖర్ ఏ తప్పు చేయలేదు సార్. ఆయన చాలా మంచివారు. ఎవరో కుట్ర చేసి ఆయన్ని ఇరికించారు. ప్లీజ్ సార్, మీ కాళ్ళకు దండం పెడతాను. మా అన్నయ్యని ఎలాగైనా కాపాడండి. మీరు ఏ నిమిషంలో ఏం చేయమన్నా నేను చేస్తాను సార్. ప్లీజ్. సరిగ్గా అదే సమయంలో ఊచల వెనుక నుంచి రాజశేఖర్ భయంతో గట్టిగా కంగారుగా మైథిలిని ఆపడానికి ప్రయత్నిస్తూ అరిచాడు. మైథిలి ఆగు, నువ్వు అతనికి దండం పెట్టొద్దు విక్రమ్. ఇది నా వ్యాపార సత్వత్వం. నాతో తేల్చుకో, అంతేకాని నా చెల్లెల జోలికి రాకు. మైథిలి, నువ్వు అతని మాటలు వినొద్దు. ఈ విక్రమ్ ప్రతాప్ వర్మ ఎంతటి క్రూరుడో నీకు తెలియదు. విక్రమ్ కళ్ళల్లో ఒక భయంకరమైన రౌద్రమైన కసి మెరిసింది. రాజశేఖర్ మాటను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు మైథిలి ముఖానికి తన బలమైన చేతితో గట్టిగా పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. రాజశేఖర్ వైపు ఒక ఈవిల్ స్మైల్ ఇస్తూ మైథిలి అమాయకపు ముఖాన్ని, పలుకుతున్న పెదవులను చూస్తూ రౌద్రమైన గర్జనలా అన్నాడు. ఏం చేయమన్నా చేస్తావా మైథిలి? నీ అన్నయ్య రాజశేఖర్ అరుస్తున్నాడు చూడు. వాడు చేసిన తప్పులకి నా చేతుల్లో నలిగిపోవలసిన సమయం వచ్చింది. నీ అన్నయ్య రాజశేఖర్ స్వచ్ఛంగా బయట తిరగాలంటే రేపు ఉదయానికి నీ మడిలో నా పేరుతో తాళి పడాలి. నువ్వు నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టాలి. నా అనుమతి లేనిదే నీ ఊపిరి కూడా బయటకు రాకూడదు. ఇది అభ్యర్థన కాదు, ఈ విక్రమ్ ప్రతాప్ వర్మ చేసిన శాసనం. ఒప్పుకుంటావా? లేక నీ అన్నయ్య శవం జైలు నుంచి బయటకు వచ్చే వరకు వేచి చూస్తావా? రాజశేఖర్ జైలు ఊచలను గట్టిగా పట్టుకొని విక్రమ్, నా చెల్లెల్ని ఏం చేయకు అని అరుస్తున్న మైథిలి తన అన్నయ్య కాపాడుకోవడానికి కన్నీళ్లతో ఆ దయలేని షరతును ఒప్పుకుంది. మైథిలి మెడలో విక్రమ్ ప్రతాప్ వర్మ నల్లపూసలు తాళి కట్టేశాడు. రాత్రి 11 గంటలు దాటింది. రాత్రి మేడలాంటి విక్రమ్ విల్లాలోని ప్రైవేట్ బెడ్రూమ్లో భయంతో వణిగిపోతూ మంచం కోడపై కూర్చుంది మైథిలి. ఎరుపు రంగు పట్టుచీర మెడలో, కొత్తగా మెరుస్తున్న తాళి తలలో మల్లెపూలు. ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. చేతులకున్న గాజులు ఆమె ఒంటికి వణుకుతూనే గలగలమంటున్నాయి. డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు విక్రమ్. అతడి ఒంటిపై ఇస్త్రీ నలగని బ్లాక్ షర్ట్, చేతిలో డ్రింక్ గ్లాస్, కళ్ళల్లో మత్తు, కోపం, ఆపుకోలేని రౌద్రమైన మోహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడు నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. అతడి బూట్ల శబ్దం టక్ టక్ మని రూమ్ అంతా మారుమోగిపోతుంది. సార్, మైథిలి భయంతో లేచి వెనక్కి జరిగింది. విక్రమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో ముందుకు దూకి ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతిని వేసి ఒకే ఒక్క లాగుతో తన గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు. ధబాల్ అని ఆమె చేతిలోని గాజులు గలగలమన్నాయి. సార్ కాదు, నీ మొగుడిని అని బొంగిరిపోయిన గంభీరమైన స్వరంతో గర్జించాడు విక్రమ్. ఆమె గడ్డాన్ని తన గట్టి వేళ్లతో పైకి లేపి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ విక్రమ్ రౌద్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమనుకున్నావు మైథిలి? నీ పద్ధతి, నీ అమాయకత్వం చూసి నేను కరిగిపోయి నేను దేవుడి పటం పక్కన పెట్టి దండం పెడతాననుకున్నావా? నా తమ్ముడు సిద్ధార్థ్ జీవితంలో వాడి వ్యాపారాన్ని కుట్రలు చేసి రోడ్డుపై నిలబెట్టి వాడి చావుకి కారణమైన నీ కంటికి రెప్పలాంటి అన్నయ్య రాజశేఖర్ గారిని నేను వదిలేస్తాననుకున్నావా? వాడు నా తమ్ముడి గుండెల్లో ఎంతటి నరకాన్ని నింపాడో వాడికి ప్రాణమైన నిన్ను నా చేతులతో అనుభవించి నా కాళ్ళ కింద నలిపేసి అంతకు 1000 రెట్లు నరకాన్ని ఆ రాజశేఖర్కి చూపిస్తాను. ఈ పెళ్లి ప్రేమతో జరగలేదు. ఇది నీ అన్నయ్య రాజశేఖర్ చేసిన పాపానికి నీకు నేను వేసిన శిక్ష. ఈ రోజు నుంచి నువ్వు నా దాసివి, నా కసిని బలి కావాల్సిన నా వస్తువువి. ఆ మాటలు వింటుంటే మైథిలి గుండె ముక్కలైపోయింది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతుండగా విక్రమ్ రాతిలాంటి గుండెపై తన చిన్న చేతులతో నెడుతూ ఏడుస్తూ స్పందించింది. సార్ ప్లీజ్, నన్ను వదలండి సార్. మా అన్నయ్య రాజశేఖర్ అలాంటి తప్పు చేస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒకవేళ ఆయన తప్పు చేసి
ఉంటే ఆయన్ని చట్టానికి అప్పగించండి. అంతేకాని నన్ను ఎందుకు ఇలా బంధించి వేధిస్తున్నారు? మీ కాళ్ళకు దండం పెడతాను సార్. నన్ను వదిలేయండి. నా వంక అలా భయంకరంగా చూడకండి సార్, ప్లీజ్. మైథిలి ఏడుస్తూ వణుకుతుంటే ఆమె శరీరంలోని వేడి, తలలోని మల్లెపూలు నాటు వాసన, ఆమె వణుకుతున్న ఎర్రటి పెదవులు విక్రమ్ మెదడులోకి నరాలన్నిటికీ ఒక్కసారిగా కంపించేశాయి. అతడి మనసులోని పగని మించి ఒక భయంకరమైన కసి, ఆపుకోలేని ద్వేషిస్తున్నాయి. మైథిలి, నీ అన్నయ్య రాజశేఖర్ని నిన్ను ద్వేషిస్తున్నాను, కానీ నిన్ను నా సొంతం చేసుకోవాలని ఈ దాహం, ఈ ద్వేషం కంటే 100 రెట్లు ఎక్కువైంది అని గర్జిస్తూ విక్రమ్ ఏమాత్రం ఆలోచించకుండా ఆమె ఎర్రపడిన పెదవులను గట్టిగా తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో ప్రతీకారం ఉంది, అంతకు మించి ఆపుకోలేని పిచ్చి మోహం ఉంది. మైథిలి భయంతో వణికిపోయిన అతడు రౌద్రమైన స్పర్శకి కరిగిపోతూ అతడి షర్ట్ని గట్టిగా పట్టుకొని ఆ రాత్రికి విక్రమ్ తన రౌద్రమైన ప్రేమతో, కసితో మైథిలిని పూర్తిగా తన దానికి చేసుకున్నాడు. తన జాకెట్ హుక్స్ విప్పుతూ తను ఎగిసిపడుతున్న తన పర్వతాలను సైతం ఒంటి చేత్తో బంధించి నోటితో కొరికాడు. అమ్మా అని గట్టిగా అరిచింది. అమ్మా అని గట్టిగా అరిచింది. అరవవే, నీ అరుపు జైల్లో ఉన్న నీ అన్నకు వినిపించాలి, అరువు అని గంభీరంగా అనడంతో వెక్కుతూ ప్లీజ్ ప్లీజ్ అండి, నొప్పిగా ఉంది అని చెబుతున్నా వినకుండా తనని చీరను పూర్తిగా విప్పి తనలో కలుస్తున్నాడు. ఊరికనే కలిస్తే కాదు, అలా కలుస్తున్నప్పుడు తన చెంప మీద సాడిస్టిక్గా కొట్టడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం కిటికీ గుండా వస్తున్న ఎండ కిరణాలు మైథిలి ముఖంపై పడ్డాయి. రాత్రంతా విక్రమ్ చూపించిన రౌద్రం మొహం గుర్తుకొచ్చి ఆమె కళ్ళు తెరిచేసరికి ఒళ్ళు వణికిపోయింది. పక్కన విక్రమ్ నిద్రపోతున్నాడు. అతడి ఒక చెయ్యి ఇంకా ఆమె నడుముపై ఇనుపై పట్టులా అలాగే ఉంది. మైథిలి మెల్లగా అతడి పట్టు నుండి బయట పడటానికి ప్రయత్నించింది. కానీ విక్రమ్ కళ్ళు తెరవకుండానే ఆమె నడుమును మరింత గట్టిగా తన వైపు తిప్పుకొని తన గుండెలకి హత్తుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు మైథిలి? అతడి బొంగిరిపోయిన గంభీరమైన స్వరం ఆమె చెవిని తాకింది. సార్, నేను కిందకి వెళ్ళాలి. మైథిలి భయంతో తలదించుకుంది. విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రి ఉన్న క్రూరత్వం స్థానంలో ఇప్పుడు ఆమెపై ఒక రకమైన విపరీతమైన పొసెసివ్నెస్ స్పష్టంగా కనిపిస్తుంది. అతడు ఆమె తలలోని చెదిరిన జుట్టును సరిచేస్తూ, సార్ ప్లీజ్ రాక్షసుడిలా మారకండి, నన్ను వదలండి, నేను స్నానం చేసి కిందికి వెళ్ళాలి అని ఏడుస్తూ వణుకుతున్న స్వరంతో వేడుకుంది మైథిలి. విక్రమ్ ముఖం మరింత క్రూరంగా మారింది. అతడు ఆమె గడ్డాన్ని ఏమాత్రం దయ లేకుండా తన గట్టి వేళ్లతో నొక్కి పడి చంప చెల్లుమనిపిస్తూ గర్జిస్తున్నాడు. రాక్షసుడినే, నిన్ను అనుభవించడానికి నీ అన్నయ్య రాజశేఖర్ని జైల్లో చంపడానికి వచ్చిన అసలైన రాక్షసుడిని. సార్ అని పిలవద్దని చెప్పాను కదా డార్లింగ్. నా పేరు విక్రమ్, లేదా నీ యముడు. ఇంకొకసారి నా మాట కాదని ఎదురు మాట్లాడితే ఈ రోజంతా నిన్ను బయటకు వెళ్ళనివ్వకుండా ఈ గదిలోనే నలిపేస్తాను. మెడపై తన పళ్ళతో గట్టిగా కొరికాడు. మైథిలి అమ్మా అని గట్టిగా అరుస్తూ ఏడ్చినా అతడు ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను మరింత గట్టిగా బంధించాడు. కొద్దిసేపటి తర్వాత ఒంటిపై గాయాల నొప్పితో అల్లాడుతూ కన్నీళ్లతో స్నానం చేసి ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకొని అద్దం ముందు నిలబడింది మైథిలి. అద్దంలో తన రూపాన్ని చూసుకుంటే కళ్ళల్లో నీళ్లు ధారపోతంగా కారాయి. మెడపై విక్రమ్ కొరికిన గాయాల గుర్తులు, గాజులు గుచ్చుకొని రక్తమోడిన చేతులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుడా, రక్తము స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుడా, నా అన్నయ్యను కాపాడుకోవడానికి రాక్షసుడి చేతిలో నా జీవితం ఇలా బందీ అయిపోయిందా అని మనసులోనే కుమిలిపోయింది. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ రాక్షసుడిలా గంభీరంగా నడుచుకుంటూ అద్దం ముందుకు వచ్చాడు. పద్ధతిగా నిలబడి ఉన్న మైథిలిని చూసి అతడి కళ్ళల్లో మళ్ళీ ఆ రాక్షస మోహం రగిలింది. అతడు వెనక్కి నుండి వచ్చి ఆమె జుట్టును గట్టిగా వెనక్కి లాగి ఆమె భుజాన్ని నొక్కుతూ అద్దంలోకి చూశాడు. అద్దంలో మైథిలి కళ్ళు మరణ భయం కనిపిస్తుంది. నా భార్య అమాయకంగా నటిస్తే చాలా ముచ్చటగా ఉంది, కానీ నీ కళ్ళల్లో ఈ భయం చూస్తుంటే నా రాక్షసత్వానికి మరింత మత్తు ఎక్కుతున్నట్టుంది మైథిలి అని చెవిలో గర్జించాడు. విక్రమ్ గారు, నా అన్నయ్య జైల్లో ఎలా ఉన్నారో ఒక్కసారి మాట్లాడనివ్వండి ప్లీజ్, మీ కాళ్ళకు దండం పెడతాను అని మైథిలి దండం పెడుతూ ఏడ్చింది.
ఆ మాట వినగానే విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె చీర కొంగును పట్టుకొని ఒక్క లాగు లాగి ఆమెను గోడకు వేసి గట్టిగా నొక్కేశాడు. నా ముందే నీకు ఆ రాజశేఖర్ గాడి ధ్యాసేనా? వాడు జైల్లోనే నా నరకాన్ని అనుభవిస్తున్నాడు. నువ్విక్కడ నా రాక్షసత్వానికి బలి అవుతూనే ఉండాలి. మళ్ళీ వాడి పేరు నా ముందు ఎత్తితే నీ కళ్ళ ముందే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి నీకు చూపిస్తాను. మైథిలి భయంతో ఒళ్ళు వణికిపోతూ తల ఊపింది. విక్రమ్ ఆమె పెదవులను మరోసారి దయ లేకుండా కసిగా కొరికి తన కోటు వేసుకుంటూ గంభీరంగా బయటకు వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం విక్రమ్ ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాడు. విల్లాలో మైథిలి ఒంటరిగా నరకం అనుభవిస్తూ ఏడుస్తుంది. సరిగ్గా అదే సమయంలో రాజశేఖర్ నమ్మకస్తుడైన ఒక అనుచరుడు విక్రమ్ మనుషులు కళ్ళుగప్పి రహస్యంగా విల్లా వెనుక వైపుకి వచ్చాడు. మైథిలి కిటికీ దగ్గర నిలబడి ఉండటం చూసి చిన్నగా పిలిచాడు. అమ్మ మైథిలి. మైథిలి కంగారుగా కిందకి చూసింది. ఎవరు నువ్వు? నేను రాజశేఖర్ అన్నయ్య మనిషినమ్మా. అన్నయ్య జైలు నుంచి ఒక ముఖ్యమైన నిజం చెప్పమన్నారు. ఆ విక్రమ్ ప్రతాప్ వర్మ తమ్ముడు సిద్ధార్థ్ చనిపోవడానికి మన అన్నయ్య కారణం కాదమ్మా. అసలు కుట్ర చేసింది విక్రమ్ సొంత బాబాయ్. ఆ నిందను మన అన్నయ్య మీద నెట్టేశారు. ఈ నిజం విక్రమ్కి తెలిస్తే నిన్ను అన్నయ్యని వదిలేస్తాడు. ఆ మాట వినగానే మైథిలి గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదా? నిజం విక్రమ్ బాబాయ్ చేశాడా? అవునమ్మా. ఆ ఆధారాలు ఉన్న ఫైలు మన అన్నయ్య రహస్యంగా ఒక చోట దాచారు. అది విక్రమ్కి చూపించాలమ్మా అని అతడు చెప్తుండగానే కీచ్ దబాల్మని మిల్లా మెయిన్ గేట్ బద్దలైనంత శబ్దంతో విక్రమ్ రేంజ్ రోవర్ కారు లోపలికి దూసుకొచ్చింది. విక్రమ్ కారు దిగి చేతిలో రివాల్వర్ పట్టుకొని కళ్ళల్లో నరహంతక రాక్షసత్వంతో నేరుగా విల్లా వెనుక వైపుకి వచ్చాడు. అక్కడ మైథిలితో మాట్లాడుతున్న రాజశేఖర్ మనిషిని చూశాడు. అతడి రాక్షస కోపం హద్దులు దాటిపోయింది. విక్రమ్ చేతిలో ఉన్న రివాల్వర్ అతడి కళ్ళల్లో తాండవిస్తున్న నరహంతక కోపం చూసి ఆ రాజశేఖర్ మనిషి ప్రాణభయంతో వణికిపోయారు. మైథిలి గుండె ఆగినంత పనైంది. వర్మ గారు ఆగండి అతడు అని మైథిలి పైనుంచి అరిచేలోపే ఢామ్ తుపాకీ శబ్దం ఆ విల్లా ఆవరణ అంతా భయంకరంగా మారుమోగింది. విక్రమ్ ఏమాత్రం ఆలోచించకుండా దయ లేకుండా ఆ మనిషి కాల్లోకి కాల్చేశాడు. ఆ దెబ్బ వాడు అమ్మా అని గట్టిగా అరుస్తూ రక్తపు మడుగులో కింద పడిపోయాడు. విక్రమ్ గంభీరమైన అడుగులు వేస్తూ వాడి దగ్గరకు వచ్చాడు. అతడి బూట్ల శబ్దం కళ్ళల్లోని నిప్పులు యముడిని గుర్తు చేస్తున్నాయి. వాడి గుండెల మీద తన బూటు కాలు పెట్టి కింద పడిన రివాల్వర్తో వాడి దవడ మీద గట్టిగా కొట్టాడు. నా ఇల్లు, నా సరిహద్దు, నా అనుమతి లేకుండా నా భార్య దగ్గరికి రావడానికి ఎంత ధైర్యం రా నీకు? రాజశేఖర్ పంపిన కుక్కవి కదూ. నా వస్తువుని తాకడానికి చూసినా, ఆమెతో మాట్లాడడానికి చూసినా మీ రాజశేఖర్ శవాన్ని కూడా లేకుండా చేస్తా అని గర్జిస్తూ వాడు మరో చేతి వేళ్లపై తన బూట్లతో గట్టిగా తొక్కేశాడు. వాడు రక్తం కక్కుకుంటూ, వద్దు సార్, నన్ను వదిలేయండి. నేను నిజం చెప్పడానికే వచ్చాను. సిద్ధార్థ్ సార్ చనిపోయింది రాజశేఖర్ వల్ల కాదు సార్, మీ బాబాయ్ అని నొప్పితో అరుస్తూ విలవెల్లాడాడు. కానీ ప్రతీకారంతో పిచ్చెక్కి ఉన్న విక్రమ్ ఆ మాటలను పట్టించుకునే స్థితిలో లేడు. నోర్ముయ్ రాస్కెల్. నా బాబాయ్ మీద నిందలు వేసి మీ రాజశేఖర్ని కాపాడాలని చూస్తున్నావా? ఈ విక్రమ్ ప్రతాప్ వర్మను పిచ్చోడిని అనుకుంటున్నారా అని అరుస్తూ సెక్యూరిటీని పిలిచి వాడిని ఈడ్చుకెళ్ళి నేలమాళిగలో బంధించండి అని ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత విక్రమ్ గంభీరమైన క్రూరమైన అడుగులు వేస్తూ పైకి వచ్చి బెడ్రూమ్ డోర్ని దబాల్మని తంతు లోపలికి అడుగుపెట్టాడు. గోడమూలన భయంతో వణికిపోతూ కన్నీళ్లతో నిలబడి ఉంది మైథిలి. విక్రమ్ షర్ట్ పైన పడిన రక్తం చుక్కలు అతడి కళ్ళల్లోని దయలేని కోపం చూసి ఆమె ఊపిరి ఆగిపోయినంత పనైంది. విక్రమ్ ఆమె దగ్గరికి సింహంలో వచ్చి ఆమె లేత పట్టుచీర కొంగును పట్టుకొని ఒక్క ఊపున లాగి పడేశాడు. ఆమె జుట్టును గట్టిగా తన పిడికిట్లో తీసుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఏమే మైథిలి, నా లేని సమయం చూసి నీ అన్నయ్య మనుషులతో రహస్య సంభాషణలు జరుపుతున్నావా? నా కౌగిలిలో ఉంటూ కూడా నన్ను మోసం చేయడానికి ఎంత ధైర్యమే నీకు? నా తమ్ముడి చావుకి కారణమైన రాజశేఖర్ గాడి ప్లాన్స్ను ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నావా అని విపరీతమైన కోపంతో గర్జించాడు. మైథిలి జుట్టు పట్టుకున్న నొప్పికి భయానికి ఏడుస్తూ అతడి రొమ్ముపై చేతులు పెట్టి వేడుకుంది. వర్మ గారు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి.
ఆయన మీ బాబాయ్ గురించి ఏదో నిజం చెప్తున్నారు. మా అన్నయ్య ఏ తప్పు చేయలేదంట. ప్లీజ్ నన్ను నమ్మండి. నన్ను ఇలా వేధించకండి. నొప్పిగా ఉంది వర్మ గారు. ఆ మాట వినగానే విక్రమ్ పగ మరింత పెరిగిపోయింది. అతడు ఆమె ముఖానికి గోడకి వేసి గట్టిగా నొక్కిపట్టి ఆమె ఎర్రబడిన పెదవులను తన పళ్ళతో రక్తం వచ్చేలా కొరికాడు. ఇంకొకసారి ఆ రాజశేఖర్ గాడి పక్షాన మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను. నువ్వు నా దాసువి, నా కసివిని తీర్చే వస్తువువి. నీ అన్నయ్య అమాయకుడని నాకు పాఠాలు చెప్తున్నావా? ఈ రాత్రికి నీకు అసలైన నరకం చూపిస్తాను. నీ అరుపులు ఆ నేల మాళిగలో ఉన్న నీ అన్నయ్య మనుషులకు వినిపించాలి అని రౌద్రంగా అరుస్తూ ఆమె ఏడుస్తున్న వణికిపోతున్నా ఏమాత్రం కనికరం లేకుండా ఆమెను మంచం మీదకు విసిరేసి తన దయలేని కసితో మొహంతో ఆమెపై బడి నలిపేయడం మొదలుపెట్టాడు. మైథిలి నొప్పితో భయంతో ఏడుస్తూ అతడి కింద నలిగిపోతూనే ఉంది. అదే సమయంలో బయట తుఫాను గాలి తీవ్రతమవుతుంది. విక్రమ్ అనుమానించని విధంగా అతడి బాబాయ్ జగన్నాథ్ వర్మ రహస్యంగా రేంజ్ రోవర్ కారును విల్లా పరిసరాలను గమనిస్తున్నాడు. రాజశేఖర్ మనిషి విక్రమ్ చేతికి చిక్కాడని, అసలు నిజం సిద్ధార్థ చంపేసిందని బాబాయ్ అనే నిజం బయటపడితే విక్రమ్ తనని కూడా నరికేస్తాడని జగన్నాథ్కి అర్థమైంది. ఈ విక్రమ్ గాడు ఆ పగలో ఆ పిల్ల మోహంలో మునిగిపోయి ఉన్నప్పుడే ఇద్దరిని ఒకేసారి లేపేయాలి అని జగన్నాథ్ ఒక భయంకరమైన కుట్రకు పథకం రచించాడు. రాత్రంతా విక్రమ్ చూపించిన తీవ్రమైన పగ, దయలేని మోహం ముందు మైథిలి శరీరం మనస్సు పూర్తిగా నీరుగారిపోయింది. ఉదయం 5 గంటలు అవుతుంది. బయట తుఫాను వర్షం తగ్గుముఖం పట్టిన విల్లా వాతావరణం మాత్రం ఒక నిశ్శబ్ద భయాన్ని మోస్తుంది. మంచం మీద మైథిలి స్పృహ తప్పి పడి ఉంది. ఆమె ముఖంపై మెడపై రక్తపు గాయాలు, పెదవి కొరికిన నల్లటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే షర్ట్ బటన్స్ విప్పుకొని చేతిలో రివాల్వర్ పట్టుకొని సోఫాలో కూర్చొని ఉన్నాడు విక్రమ్. అతడి కళ్ళలో నిద్ర లేదు, కేవలం తీవ్రమైన ఆలోచన, అణచలేని అశాంతి. రాత్రి రాజశేఖర్ మనిషి విలువలాడుతూ అన్న మాటలు సిద్ధార్థ్ సార్ చనిపోయింది రాజశేఖర్ వల్ల కాదు, మీ బాబాయ్ విక్రమ్ మెదడులో పదే పదే మారుమోగుతున్నాయి. ఎంత కోపంతో కొట్టినా చావు బతుకుల మధ్య ఉండి కూడా వాడు బాబాయ్ పేరు ఎందుకు చెప్పాడు? విక్రమ్ నెమ్మదిగా లేచి నేలమాళిగ వైపు అడుగులు వేశాడు. నేలమాళిగలో ఇనుప కుర్చీకి కట్టేసి ఉన్న రాజశేఖర్ మనిషి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నాడు. విక్రమ్ లోపలికి రాగానే వాడు భయంతో వణికిపోయాడు. విక్రమ్ వాడి గడ్డాన్ని తన బూటు కాలితో పైకి లేపి గంభీరంగా గర్జించాడు. చివరిసారిగా అడుగుతున్నాను, రాస్కెల్, రాత్రి నా బాబాయ్ పేరు ఎందుకెత్తావు? నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకం ఇది. నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడే పాతేస్తాను. వాడు ఏడుస్తూ రక్తం కక్కుకుంటూ అన్నాడు. సార్, నన్ను నమ్మండి. మీ బాబాయ్ జగన్నాథ్ వర్మ గారే అసలు దోషి. ఆ రోజు సిద్ధార్థ్ గారి బ్రేకులు ఫెయిల్ చేయించింది ఆయనే. ఆస్తి మొత్తం తనకే దక్కాలని అలా చేశారు. ఆ నిందను రాజశేఖర్ అన్నయ్య మీద నెట్టడానికి ఫోర్జరీ సంతకాలతో పత్రాలు తయారు చేయించారు. ఆ ఆధారాలన్నీ ఉన్న ఒక పెన్ డ్రైవ్ డాక్యుమెంట్స్ రాజశేఖర్ అన్నయ్య తన పాత ఆఫీస్ లాకర్లో దాచారు సార్. కావాలంటే వెళ్ళి చూడండి. నేను అబద్ధం చెప్తుంటే నన్ను నరికి పడేయండి సార్. ఆ మాటలు వింటుంటే విక్రమ్ గుండెల్లో ఒక పెద్ద భూకంపం వచ్చినట్లయింది. అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. తన తమ్ముడు చావుకి కారణం తన సొంత రక్తమేనా? ఇన్నాళ్ళు తను పగతో రగిలిపోతూ అమాయకురాలైన మైథిలిని నరకానికి గురి చేసింది తన బాబాయ్ ఆడిన నాటకంలోనా? సరిగ్గా అదే సమయంలో విల్లా పైన విపరీతమైన అలజడి మొదలైంది. జగన్నాథ్ వర్మ తన రౌడీ గ్యాంగ్తో కలిసి రహస్యంగా విల్లాలోకి ప్రవేశించాడు. విక్రమ్ నేలమాళిగలో ఉన్న సమయం చూసి మైథిలి ఉన్న బెడ్రూమ్లోకి గన్స్తో తీసుకొచ్చాడు. మైథిలి కంగారుగా లేచి నిలబడింది. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? జగన్నాథ్ భయంకరంగా నవ్వుతూ, నేను మీ మామయ్యనమ్మా. కానీ నీకు ఆ విక్రమ్ గాడికి యముడిని. ఆ రాజశేఖర్ మనిషి గాడు నిజం చెప్పేసి ఉంటాడు. ఆ విక్రమ్ గాడు నన్ను చంపేలోపే మిమ్మల్ని ఇద్దరిని లేపిస్తే ఆ వర్మ గ్రూప్ ఆస్తి మొత్తం నాదే అని అరిచి
అని అరిచి తన రౌడీలను మైథిలిని పట్టుకుని సైగ చేశాడు. నన్ను వదలండి అని మైథిలి భయంతో గట్టిగా కేకలు వేసింది. ఢామ్! బెడ్రూమ్ తలుపులు ఒక్క దెబ్బకు తునాతునకలయ్యాయి. అక్కడ విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళల్లో కనిపిస్తున్న నరహంతక కోపం చూసి జగన్నాథ్ రౌడీల చేతుల్లోని తుపాకులు వణికిపోయాయి. బాబాయ్! విక్రమ్ గొంతు సింహగర్జనలా మారుమోగింది. నా తమ్ముడిని చంపేసింది నువ్వే నా రాస్కెల్! నా సొంత రక్తం అనుకొని నిన్ను పెట్టుకుంటే నా తమ్ముడిని బలి తీసుకుని నన్ను పగతో పిచ్చోడిని చేశావా? జగన్నాథ్ భయపడి, ఒరే విక్రమ్, నేను నీ బాబాయినిరా అని వెనక్కి తరుగుతుండగానే విక్రమ్ మెరుపు వేగంతో ముందుకు దూకాడు. ఏమాత్రం దయ లేకుండా రౌడీలను నరికేస్తున్నట్లుగా తుపాకీతో కాల్చి పడేశాడు. రక్తపు మడుగులో రౌడీలు పడిపోతుంటే జగన్నాథ్ చొక్కా పట్టుకొని గోడకేసి బలంగా కొట్టాడు. నా కుటుంబానికి ద్రోహం చేస్తావా? నా అమాయకపు భార్య జీవితంలో ఆడుకుంటావా అని గర్జిస్తూ జగన్నాథ్ కళ్ళు చేతులు విరిచేసి నేలకేసి బాదాడు. విక్రమ్ జగన్నాథ్ రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. విక్రమ్ అతడిని పోలీసులు అప్పగించడానికి డయల్ చేసి సెక్యూరిటీని పిలిపించాడు. అంతా ప్రశాంతమయ్యాక గదిలో రక్తాన్ని, విక్రమ్ క్రోధాన్ని చూసి మైథిలి గోడ మూలన కూర్చొని భయంతో వణుకుతూ ఏడుస్తుంది. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. అతడి చేతిలోని తుపాకీ కింద పడిపోయింది. ఇన్నాళ్ళు అతడి కళ్ళల్లో ఉన్న పగ, క్రూరత్వం మాయమై స్థానంలో తీవ్రమైన పశ్చాత్తాపం, మైథిలి అదుపులేని విపరీతమైన ప్రేమ, ఆరాధన కనిపిస్తున్నాయి. అతడు నెమ్మదిగా మైథిలి ముందుకు మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె వణుకుతున్న చేతులతోనే తన బలమైన చేతుల్లోకి తీసుకున్నాడు. మైథిలి అతడి గొంతు బొంగిరిపోయింది. కళ్ళలో తొలిసారిగా నీటి చుక్కలు మెరిశాయి. నన్ను క్షమించు మైథిలి. పగటి మత్తులో క్రోధంతో నిన్ను ఎంత నరకానికి గురి చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీ అన్నయ్య రాజశేఖర్ నిష్కల్మషుడు. అసలు రాక్షసుడు నా ఇంట్లోనే ఉన్నాడు. నీకు, నీ అన్నయ్యకు నేను చేసిన గాయానికి ఏ శిక్ష వేసినా తక్కువే. విక్రమ్ మోకాళ్ళపై కూర్చొని ఎంత వేడుకున్న మైథిలి కళ్ళల్లో పశ్చాత్తాపం పట్ల జాలి కలగలేదు. బదులుగా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు పాటు కసి, ద్వేషం ప్రవాహంగా మారాయి. ఇన్నాళ్ళు తను పడ్డ నరకం, తన అన్నయ్య రాజశేఖర్ అనుభవించిన జైలు శిక్ష, రాత్రంతా విక్రమ్ చూపించిన దయలేని క్రూరత్వం, చెంపదెబ్బలు, ఒంటిపై మానని గాయాలు, అవన్నీ ఆమె మెదడులో నిప్పుల వర్షం కురిపించాయి. మైథిలి తన కాళ్ళను విక్రమ్ చేతుల నుండి వెనక్కి లాక్కుంది. ఆ స్పర్శను కూడా అసహించుకుంటూ గోడను ఆసరాగా చేసుకుని కష్టంగా లేచి నిలబడింది. ఆమె గొంతు వణుకుతుంది. కానీ ఆ వణుకులో ఒక పవర్ఫుల్ ఆక్రోశం ఉంది. క్షమించాలా? మిమ్మల్ని క్షమించాలా విక్రమ్ ప్రతాప్ వర్మ గారు? దేనికోసం క్షమించాలి? నా అన్నయ్య ఏ తప్పు చేయలేదని మొత్తుకున్నా వినకుండా ఆయన్ని జైల్లో పెట్టించినందుక? లేక నా శరీరాన్ని మీ పగకి వస్తువుగా మార్చి రాత్రంతా నన్ను సాడిస్టిక్గా చిత్రహింసలు పెట్టినందుక? పగటి పేరు చెప్పి నా ఆత్మగౌరవాన్ని తొక్కి పడేసిన మిమ్మల్ని నేను ఏ రోజు క్షమించను. చచ్చే వరకు క్షమించను. ఆ మాటలు విన్న విక్రమ్ గుండెల్లో సలసల సాగుతున్న సీసం పోసినట్టు అయ్యాయి. ఇన్నాళ్ళు శత్రువుల గుండెల్లో భయం పుట్టించిన విక్రమ్ ప్రతాప్ వర్మ ఈరోజు తన భార్య నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి లోపల ముక్కలైపోతున్నాడు. అతడు కన్నీళ్లతో మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతులను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. మైథిలి, ప్లీజ్, నా తప్పు నాకు తెలిసొచ్చింది. నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. నువ్వు కొట్టినా తిట్టినా భరిస్తాను. కానీ నన్ను ఇలా ద్వేషించకు మైథిలి. నీ ద్వేషం నా ప్రాణాలు తీసేస్తుంది. మైథిలి అతడి చేతులను గట్టిగా తోసేసింది. మీ ప్రాణాలు పోతున్నాయా? మరి నా ప్రాణం రోజు మీ కింద నలిగిపోతున్నప్పుడు మీకు గుర్తు రాలేదా? మీ తప్పు తెలిసొస్తే సరిపోతుందా? నా మెడలో కట్టిన ఈ తాళి, నా ఒంటిపై ఉన్న ఈ గాయాల గుర్తులు మాయమైపోతాయా? నన్ను ముట్టుకోవడానికి కూడా ట్రై చేయకండి. నాకు అసహ్యంగా ఉంది అని అరుస్తూ మైథిలి తన మెడలోని తాళిని గట్టిగా పట్టుకొని తెంపి విక్రమ్ ముఖాన విసిరేసింది. తన పెట్టె సర్దుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ బెడ్రూమ్ డోర్ వైపు నడిచింది. మైథిలి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా కన్నీళ్లతో విల్లా తలుపులు దాటి బయటకు నడిచిపోయింది. అంతటి పవర్ఫుల్ బిజినెస్ మెన్ టైకూన్ ఎవరి ముందు తల వంచని విక్రమ్ ప్రతాప్ వర్మ కింద పడిన తాళిని చేతిలోకి
పట్టుకొని మోకాళ్ళపై నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. అతడు కళ్ళలో నుంచి తొలిసారిగా కారిన కన్నీరు ఆ తాళిపై పడింది. పగతో మొదలైన అతడి ప్రతీకారం మైథిలిపై ఉన్న అదుపులేని పిచ్చి రౌద్ర ప్రేమగా మారింది. కానీ ఆ ప్రేమే ఇప్పుడు అతనికి దక్కకుండా దూరం అయిపోయింది. మైథిలి తన అన్నయ్య రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోయిందో, లేక ఈ నరకం నుంచి దూరంగా మరో కొత్త లోకానికి పారిపోయిందో విక్రమ్కి తెలియదు. కానీ ఒకే ఒక నిజం అతడి గుండెల్లో మంటలా రగులుతుంది. మైథిలి ఎక్కడ ఉన్నా ఆమె మళ్ళీ తన జీవితంలో తిరిగి వచ్చే వరకు, తన ప్రేమను గెలుచుకునే వరకు ఈ విక్రమ్ ప్రతాప్ వర్మ వేట ఆగదు. సీజన్ 2 కావాలా? అయితే కామెంట్స్ మస్ట్ నా.